ఓకే. సో, ఇప్పుడు కాజు కోకో రోల్స్. అవునండి. సో, ఇక్కడ కోకో అంటే మీరేం తీసుకుంటున్నారు రాజుగారు? చాక్లేటా? లేకపోతే కొబ్బరా? చాక్లేట్ పౌడర్. చాక్లేట్ పౌడర్. యెస్ అండి. ఓకే. సో, అంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి చాక్లేట్ ఫ్లేవర్‌లోనా? కొంచెం పచ్చి కోవా కూడా కొంచెం బేస్‌లా తీసుకుంటున్నాం. ఓకే. సో, వీటి కాంబినేషన్‌లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం హ్మ్. యాడ్ అయ్యి చాలా బావుంటుంది. అంటే ఇదెలా అప్పటికప్పుడు చేసుకొని తినేసేవా? నిల్వుంచుకునే రోల్సా? 3, 4 డేస్ నిల్వ ఉంటాయండి. నిల్వుంటాయి. ఉంటాయి. ఓకే. ఓకే. మరి కాజు కోకో రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఒకసారి చూద్దాం. కాజు కోకో రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పొడి 1 కప్పు, పచ్చి కోవా 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఇదేంటంటే జీడిపప్పు నేను పొడిలా తీసుకున్నాను. ఓకే. సో, ఇది మనం మిక్స్ చేసుకోవాలి. బౌల్లో జీడిపప్పు పొడి, జీడిపప్పు పొడి, ఓకే. తర్వాత పచ్చికోవా. అంటే ఇందులో ఎలా స్వీట్ మిక్స్డా లేకపోతే ఇది లేదండి, ప్లెయిన్? ఓకే. పంచదార పొడి. మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు స్వీట్ మిక్స్ తీసుకుంటే మనకి అంటే సరిపోదా రాజుగారు ఆ స్వీట్నెస్? అలా అయినా తీసుకోవచ్చు. తీసుకోవచ్చా? ప్లేన్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే. అంటే మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఆ టేస్ట్‌లోనే దానికి బాగా తెలుస్తుంది. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో, మెయిన్గా మనం ఇక్కడ కోకో ఫ్లేవర్లో వేస్తున్నాం కదా, యాలకుల పొడి కొద్దిగా. ఓకే. సో, కొంచెం ఆ ఉండలది లేకుండా ఒక ముద్దలా రావాలా మనకి? యెస్ అండి. సరే రాజుగారు, మీరు కలిపేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తలలో పేలు ఉన్నవారు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి తలకు అప్లై చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే పేలు త్వరగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా సో, ఇది రాజుగారు? రెడీ అండి. ఇది పక్కన పెట్టేస్తాం. ఓకే. ఇంకో బౌల్లో కొద్దిగా పచ్చికోవా, మళ్ళీ ఇదేంటి? కోకో పౌడర్ ఇవన్నీ మిక్స్ చేయడానికి. ఓ, అది సెపరేట్ గా కలుపుకొని ఇది సెపరేట్ గా ఇది కలుపుకోవాలా? సపరేట్గా అండి. ఆహా. సో, ఇదేంటంటే కొంచెం మధ్యలో ఇది వస్తుంది. సో, పైన కోటింగ్ అంతా మనకు ఆ మిక్స్చర్ వస్తుంది. జీడిపప్పు పొడి వేసింది. ఓకే. కోకో పౌడర్. సో, మనకి కోకో పౌడర్ బయట అంతా కూడా దొరుకుతుంది ఈజీగానే కాబట్టి దొరుకుతుంది. ఈజీగా తెచ్చుకోవచ్చు. సో, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. ఇప్పుడు ఇంక ఇందులో పంచదార పొడి ఏమి వేసుకోమా రాజు గారు? అక్కర్లేదండి, ఆ స్వీట్నెస్ సరిపోతుంది. సరిపోతుంది. సో, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా. ఓకే. సో, మనకి ఆ బైండింగ్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది కదా కోవాతో అయితే? ఎస్. సో, ఒక బటర్ పేపర్ తీసేసుకుని సో మనం స్ప్రెడ్ చేసుకోవడానికి. అవునండి. సో, మనకి ఎంత మందంగా కావాలనేది దాన్ని బట్టి మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో రోల్ కూడా మనకి ఎంత సైజులో కావాలనేది కూడా ఇక్కడే మనము డిసైడ్ చేసుకోవాలేమో కదా? ఎస్ అండి. కోకోర్ కూడా తీసుకున్నాం కదా. ఓకే. ఓ, ఇది జస్ట్ అలా మధ్యలో ఒక దీనిలో పెట్టేసుకోవాలి అంతేనా? ఎస్ అండి. ఇప్పుడు దీన్ని మీరు ఎలా రోల్ చేస్తారు రాజు గారు? అట ఇటా చూడాలి. సో, మధ్యలో వచ్చేసింది. ఇప్పుడు మనము మధ్యలో తింటుంటే కొన్ని కొన్ని స్వీట్స్కి అట్లాగా చాక్లెట్స్కి మనకి ఎలా అయితే మధ్యలో ఆ వేరే కలర్ టేస్ట్ తెలుస్తూ ఉంటుందో దీనికి అలాగా. ఎస్. బటర్ పేపర్ మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. సో బటర్ పేపర్స్ కూడా మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదా? దొరుకుతాయండి. సో ప్రాబ్లం లేదైతే. ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఇప్పుడు క్లాత్ మీద పెట్టుకుంటే రాజుగారు పర్వాలేదా? బటర్ పేపర్ కొంచెం సేఫ్ సైడ్. అదే అంటే ఇది ఎవరికైనా దొరకలేదు అనుకోండి, చేసుకోవచ్చు. ట్రై చేయొచ్చా? కొంచెం లైట్గా వెట్ చేసి దాన్ని బాగా స్క్వీజ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇది కాసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఓకే.
పెట్టినా రాజు గారు? ఓకే, పర్లేదు. ఓకే, పీసెస్లో కట్ చేసుకోండి. సో దీంట్లో కావాల్సి మనకు డెకరేషన్గా అది బాదం, సిల్వర్ ఫైల్ కూడా పెట్టుకుంటారు కదా, సో అంత సజెస్టబుల్ కాదు. కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు, లేకపోతే తురిమిన బాదం మీరు అన్నట్టుగా, లేదా యాక్చువల్గా బాదం స్లైస్ కూడా అలా ఒక దానికి నొక్కేసి స్లైస్ పెట్టేసినా బాగుంటుంది. అండ్ ఇది మనం చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎస్, జస్ట్ అన్నీ తెచ్చుకొని మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా ఏమన్నా చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లోనే, బయట నుంచి కాకుండా ఇంట్లోనే మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని చేసేస్తాం. ఓకే, కాజు కోకో రోల్స్ చాలా యమ్మీగా ఉంది రాజుగారు ప్లేట్. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి, మరి రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు కాజు కోకో రోల్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కాజు కోకో రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో జీడిపప్పు పొడి, పచ్చికోవా, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి. మరొక బౌల్లో పచ్చికోవా, కోకో పౌడర్, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు కోవా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని బటర్ పేపర్ పై సమంగా పరుచుకోవాలి. దీని మధ్యలో కోకో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. అంతే, కాజు కోకో రోల్స్ రెడీ.